తెనాలి పట్టణంలోని శాంతినగర్లో మల్లెపాడు గేట్ నుండి మెయిన్ రోడ్లో పూడికలు తీసే పనుల్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలించారు. డ్రైనేజీ కాల్వల్లో వ్యర్థాలు వేయదు అంటూ స్థానిక ప్రజలను కోరారు. తెనాలిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేస్తున్న చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మల్లెపాడు గేటు నుండి శాంతినగర్ వరకు మెయిన్ రోడ్లో గల డ్రైనేజీ కాలువలో తీస్తున్న పూడికల నేపథ్యంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలించారు. అలాగే రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు మొలిచి ఉండటాన్ని చూసిన ఆమె వాటిని తీయించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ తాను చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి తెనాలి పట్టణంలోని ప్రతి వార్డులో తిరుగుతూ శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. తద్వారా డ్రైనేజీలు శుభ్రం చేయించడంతో పాటు శానిటేషన్ మెరుగుదలకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే శాంతినగర్లో జరిగే శానిటేషన్ పనులను పరిశీలించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, హెల్త్ ఆఫీసర్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పంట కాలువలో భాగంగా 24వ వార్డులకు రావడం జరిగింది. అలానే ఇక్కడ మెయిన్ సమస్య వచ్చేసి రైల్వే గేట్ ఉంటానా అక్కడ ఈ తుక్కంతా పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, ఇలా పిచ్చి మొక్కలు కానివ్వండి, ఇలాంటి అడ్డం పడి ఆ రైల్వే ట్యాంక్ కాడ ఆగిపోవడం జరిగింది. అది త్వరలోనే మేము మాట్లాడి ఆ రైల్వే వాళ్ళకి లెటర్ ఇచ్చి అక్కడ కూడా క్లీన్ చేపిస్తానని చెప్తున్నాను. అలానే మెయిన్గా ఎక్కడైతే ఈ పిచ్చి మొక్కలు ఈ కొమ్మలు అడ్డం పడి ఆగిపోతుందో అవన్నీ తీపిచ్చి సరిగా శానిటేషన్ జరుగుతుందా లేదని పరిశీలించి వార్డుల్లో ఇక్కడ మెయిన్ కాలువ పంట కాలువ క్లీన్ అయితేనే మన వార్డుల్లో నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ పోవటం జరిగింది. కాబట్టి ఎక్కడైతే అడ్డం పడినాయో అవన్నీ తీపించడం జరిగింది. గ్యాంగ్ వర్క్ పెట్టి ఇవాళ 24వ వార్డులో మల్లిపాడు గేట్ దగ్గర నుంచి పంట కాలువ గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. విజిట్ చేయడానికి చైర్మన్ గారు వచ్చారు. ఒక 26 మంది వర్కర్స్తో లోపల నుంచి పూడిక తీయటం వల్ల వాటర్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. అందుకని గ్యాంగ్ వర్క్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మల్లిపాడు గేట్ నుంచి కాలనీలో కొబ్బరి తోటల దాకా ఈ గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి